గట్టుకు వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మేము ఇదే రోడ్లో 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలా. స్టార్టింగ్ దర్గా కొండపైన ఉంటుంది. సెకండ్ దర్గా వచ్చేసరికి మనకి కిందే పెద్ద చెట్టు కింద అయితే ఉంటుంది. ఆడికి పోయేసరికి గుండెలన్నీ గబగబా అనేస్తుంటాయి. ఇంకా లాస్ట్ దర్గా అదైతే మనకి మూలు పడిన విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా సీరియస్గా ఇక్కడ చూస్తుంటే ఏదో ఒక రకంగా ఉంది. లాస్ట్ దర్గా మొత్తం మనకి చెట్లలో అయితే ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఇంకా అయితే చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ దర్గా అయితే వచ్చేసింది. ఇదే ఫస్ట్ దర్గా. అస్సలు చూడండి, చుట్టుపక్కల ఒక్క ఇల్లు ఉండదు. రైట్ సైడ్ పెద్ద కొండ, లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ దర్గా, మొత్తం గట్టు. మేబీ ఈ గట్టు ఉండేదానికి ఈ ఊరికి గట్టు అనే పేరు కూడా వచ్చిండొచ్చు. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడి నుంచి మనం రోడ్లో అయితే ఆచితూచి అయితే అడిగిలేలా. ఇక్కడ వచ్చేసరికి ముందు అయితే బ్యాచ్లు మొదలుపోతున్నారు. ఎందుకంటే ఇది 1 వే రోడ్డు, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ వెహికల్స్ కూడా చూడొచ్చు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయో. నేనైతే మైక్ తగిలేదు, ఏమన్నా ఇలా చుట్టుపక్కల వాయిసెస్ కూడా మీకు కవర్ కావాలనేసి ఇట్లయితే చూపిస్తున్నా. మేము బ్యాచ్లో వచ్చేసరికి నేను దత్తన్న వాళ్ళ పిల్లోడైతే ఉన్నాము. అదైతే రెండో దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోము మనము. ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ దర్గా రెండో దర్గా అయితే వచ్చింది. దర్గా దగ్గరకు రాగానే స్మెల్స్ వస్తున్నాయి, అసలు గూస్ బాంబ్స్. మీకైతే ఇప్పుడు కెమెరాని అయితే దర్గా వైపు అయితే చూపిస్తాను చూడండి. మాకైతే ఫుల్ టెన్షను, ఏమి అనేసి చూడండి ఎంత ఇది ఉందో. దర్గా వైపు ఉంటుంది కెమెరా. ఇది అంతా 1 వే రోడ్డు. అప్పుడు ఉన్నంతగా అయితే లేదు కదా. ఇది కూడా మెయిన్ కాదనుకుంటా కదా ఇది కూడా. లాస్ట్దా చూడొచ్చు అన్ని నిమ్మకాయలు కూడా. చాలా సస్పీషియస్గా ఉంటుంది, సీరియస్. అంతా వెళ్ళిపోయినారు, లాస్ట్ మేమే. ఇదే అనమాట మనకి మెయిన్ దర్గా. మొత్తం ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీద పళ్ళంట. ఇది మొత్తం ఇక్కడ మనకి నాగలకట్ట అంటారు కదా, అట్లా ఇక్కడ పెద్ద చెట్టు ఉంది. అండ్ ఇది ఒక చిన్న విలేజ్. తిప్పి కొట్టినా మనకి ఈ ఊర్లో ఒక 50 ఇండ్ల నుంచి 70 ఇండ్లు ఉండేది పెద్ద. ఎక్కడా కాకుండా మనకి మధ్యలో ఇటు సైడ్ వెళ్తే గట్టు, ఇటు సైడ్ వెళ్తే మనం ఇప్పుడు దర్గా రోడ్లు వచ్చాం కదా, ఆ దర్గా రోడ్లు అవుతులున్నా ఒక లెక్క. ఎక్కడా కాకుండా మధ్యలో ఉన్న ఏమన్నా ఎమర్జెన్సీ పోవాలన్నదంటే వీళ్ళు ఎక్కడి పోవాలో కూడా దిక్కు తోచదు. చూడొచ్చు విలేజ్ ఇదంతా. టైం వచ్చేసరికి 9:12 అయింది. గట్టుకు అయితే ఎంటర్ అయిపోయినాము.